భూమి మీద మనం మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి ధనం కానీ ఇతర వస్తువులు కానీ ఇవన్నీ మనకు అవసరమే కాదని నేను అనట్లా. కానీ వాటన్నిటికంటే కూడా మనకు శ్రేష్టమైంది దేవుడు. యేసు ప్రభు ఫస్ట్ మూలవాక్యంలో మనం చదువుకున్న దగ్గర దేవుని ఎడల ధనవంతులు కావాలని పిలుపునిచ్చాడు. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే కూర్చుకునేవాడు ప్రతి మనుషుడు అట్లానే ఉంటాడు, ఆ ధనవంతుడిలాగే. అంటే ఎట్లా ఉంటాడో తెలుసా? వాడు అన్ని కొప్పేసుకుంటాడు కానీ తినడన్నాడు. దేవుణ్ణి పక్కన పెట్టుకున్నాడు, దేవుణ్ణి పక్కన పెట్టేసినాడు, అన్ని కొప్పేసుకుంటాడంట. తిందాం 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 తిందామని అన్ని కొప్పేసుకొని తీరా తినబోయేటప్పుడు చచ్చిపోతాడంట. వాడంతే, విస్తారమైన ధాన్యం పండింది, మరి పాత కొట్లు ఓడదీసి కొత్త కొట్లు కట్టించుకోవాలి, నా ప్రాణానికి చెప్పుకోవాలి, తిను తాగు సంతోషించు సుఖించు, అనేక సంవత్సరాలకి డబ్బు మరియు ధాన్యం సమకూర్చబడిందని తన ప్రాణానికి చెప్పుకుందాం అనుకున్నాడు. అయితే దైవస్వరం వానికి ఆ రోజు వినపడుతుంది, ఒరే వెర్రోడా, అంటే పిచ్చోడా అని అర్థం. ఏమండి, ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించేవాడిని ఏమంటారు తెలుసా? లోకం పెద్ద జ్ఞానవంతుడండి, మేధావండి, మంచి పనోడండి, భలే తెలివిగలోడండి, అసలు రూపాయలు ఎట్ట సంపాదిస్తాడండి. ఈ లోకంలో గొప్పవాడు, జ్ఞానవంతుడు, తెలివైనవాడు ఎవడంటే బాగా డబ్బులు సంపాదించేవాడు. ఎంత బాగా డబ్బు సంపాదిస్తే సమాజం అంత బాగా గౌరవించిద్ది అన్నమాట. ఎంత బాగా డబ్బు సంపాదిస్తే అంత బాగా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులు, ఇక వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు వింటూ ఉంటారు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని ఎడల దరిద్రుడై ఉండి లోక సంబంధమైన ధనం విషయంలో సంపన్నుడుగా ఉన్నవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసు? ఒరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఒరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. దేవుణ్ణి పక్కన పెట్టి ధనాన్ని సమకూర్చుకొని తిందాం అనుకుంటే అది నీ చేతిలో లేదురా. నీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు బతుకు అంటే బతుకుతున్నావురా. నీ చాప్టర్ అయిపోయింది అంటే ఆ రోజే నీ ఆట ముగిసిపోతుందిరా పిచ్చోడా. నేను ఒకడు ఉన్నానన్న సంగతి మర్చిపోయావు. తినాలి, తాగాలి, సంతోషించాలి, సుఖించాలి అనుకున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, మళ్ళీ ఎన్నో సంవత్సరాల సంగతి ఆలోచిస్తున్నావు. ఈ నైటే నీకు మూడింది అన్నాడు. మరి పిచ్చోడు కాక మంచోడా? అందుకని చెబుతున్నాడు అనమాట. ఈడు పిచ్చోడని మీరు ఎలా నవ్వుకుంటున్నారో అలాగే దేవుని ఎడల ధనవంతులు కాక లోకాన్ని సమకూర్చుకుని తమ ఎడల తమకే ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళు, తమ కొరకు సమకూర్చుకునే వాళ్ళంతా పిచ్చోళ్ళలాగే ఉంటారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. సో ఇందు మూలంగా మీ 50 మందికి నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదట లోకంలో బతకడానికి అన్నీ కావాలి కాదని నేను అనను. అయితే అవన్నీ కూడా సమకూర్చి పెట్టగలిగే సత్తా దేవుడి దగ్గర ఉంది. అందుకే మనం ఆర్థికంగా భౌతికంగా సౌండ్ పార్టీ అవటం సంగతి ఏమో తర్వాత సంగతి, కానీ దేవుడి విషయంలో మాత్రం మనం ఫుల్ సౌండ్లో ఉండాలనేది ఈరోజు మీకు చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎందులో సౌండ్ ఉండాలి? అవును, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ మందిరం ప్రాంగణం కావచ్చు, ఈ ల్యాండ్ కావచ్చు, మనకి దేవుడు అనుగ్రహించిన సమస్తం కావచ్చు. స్టార్టింగ్లో ఒక చిన్న పాకాలో, అది కూడా తాకట్టులో ఉన్నటువంటి పాకాలో పరిచర్య మొదలు పెట్టినటువంటి ఉదంతం మీకు తెలిసిన స్టోరీయే. కానీ డబ్బును ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఐడియాలు వేయటం కంటే కూడా దేవుని ఎడల ధనవంతుడు ఎలా కావాలని అహోరాత్రాలు అహర్నిశలు దేవుడి మీదే ధ్యాస పెట్టాను. నా మైండ్ అంతా కూడా దేవుణ్ణి సమకూర్చుకోవటానికి, దేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవటానికి, దేవుని యొక్క ఆలోచనలను సమకూర్చుకోవటానికి, దేవుని ఉద్దేశాలు సమకూర్చుకోవటానికి, దేవుని సంకల్పాలను నెరవేర్చుకొని అట్లా దేవుని సంబంధమైన విషయాలన్నిటినీ సమకూర్చుకోవటానికి నా మనసు పెట్టా. దేవుడి మీదే మనసు పెట్టాను సోదరా. ఇంకా పైసల మీద మనసు పెట్టలా. నేను ఎవరికి చేతులు చాపి అడగలా, ఎవరి దగ్గరికి పోయి దేహాన్ని బిచ్చం ఎత్తలా. కానీ జరుగుతున్న ఈ పరిచర్య అంతా ఒక్కసారి మీరు ఊహించండి. ఇదంతా ఎవరు సమకూర్చారు? ఈ పరిచర్య అంతటికీ కావాల్సిన అవసరత ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎవరు ఇస్తున్నారు, ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుడే జరిగిస్తున్న పని ఇది. నేను అందుకే అనేక పర్యాయాలు చెప్తున్నాను, మనుషులనో డబ్బునో లోక సంబంధమైన మరి దేనినో సంపాదించుకోవడానికి వెంపర్లాడొద్దు. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడానికి, దేవుని విషయంలో ధనవంతుడవై ధనవంతురాలవై ఉండటానికి జాగ్రత్త పడు. దేవుని విషయంలో నిరుపేదగా ఉండొద్దు. దేవుని విషయంలో నువ్వు సౌండ్ పార్టీ లాగుండు. స్తోత్రం.
అలా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే రెండు జరుగుతాయి. దేవుడు నీకు కావాల్సిన సమస్తము ఇస్తాడు, ఇచ్చినవి తిననిస్తాడు. దేవునికి మహిమ. నీకు కావాల్సిన సమస్తము ఇస్తాడు, ఆ ఇచ్చినవి నువ్వు తిననిస్తాడు. అట్లా కాకుండా దేవుని పక్కన పెట్టావు అనుకో, అన్నీ వస్తాయి, అన్నీ కొప్పేసుకుంటావు. కానీ కొప్పేసుకోవటానికే నువ్వు తిప్పలు పడతా ఉంటావు, ఆయన చూసి నవ్వుకుంటా ఉంటాడు. కుప్పను ఒక దగ్గర నుంచి తింటాం మొదలు పెట్టాను నువ్వు ట్రై చేస్తే అది తినక మునిపే నువ్వు యాత్ర ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. కావాలంటే లోక సంబంధమైన ధనవంతుల్ని మీరు చూడండి. నాకు తెలిసినటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు. కానీ ఆయన తినే ఆహార పదార్థం ఏంటో తెలుసా? జావా, ఒట్టి జావా. ఎందుకో తెలుసా? పదార్థాన్ని నమిలి మింగటానికి అతనికి పరిస్థితులు అనుకూలంగా లేవు. తర్వాత తన శరీరంలో చిత్రమైనటువంటి బలహీనతలకు అతను గురయ్యాడు. చివరికి కొన్ని సంవత్సరాలు అతను చనిపోయేంత వరకు అది కూడా ఉప్పు కారం లేని ఒక సప్పిడి జావ దాగి చచ్చిపోయాడు. నిజం ఇది. చాలా డబ్బు కలిగిన వాడు. ఈ గొట్టిపాడు, మిట్టపాలెం అవతల పొలాలు ఉన్నాయి చూడు, ఆ పొలాల్లో చాలా భాగం అతని పొలమే. అలాగే ఈ మధిరాల ప్రాంతంలో కూడా కొన్ని పొలాలు దాదాపు 100 ఎకరాలు అతనికి ఉన్నాయి. చిలకలూరుపేటలో కూడా అలాగే కొన్ని కంపెనీలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కోట్లకు అధిపతి. కానీ ఉప్పు కారం రెండూ లేని సప్పిడి జావ తాగి 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 చివరిలో చనిపోయాడు ఆయన. అంటే విస్తారమైన ధనాన్ని కొప్పేసుకోవటం గొప్పతనం కాదు, ఆ వేయబడిన కుప్ప తినడానికి అవకాశం దొరకాలి. కానీ కొప్పేసుకున్న వాళ్ళందరూ, ఆ కొప్పేసుకున్న వాళ్ళందరినీ చూసి చాలామంది అనుకుంటారు ఏం లేదు వాడు అనుభవించేది, వాడి తలక ఏం లేదు. అర్థమైందా? ఏదైనా సరే ఎవడైనా తృప్తిగా తిని మనుగడ సాగిస్తున్నాడంటే వానికి దేవుని దయ దొరికితేనే అది సాధ్యమైతే తప్ప లేకపోతే సాధ్యం కాదు. ఏం దొరకాలి? దేవుని దయ దొరకాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు, ఇచ్చింది తిననిస్తాడు. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిది మనం చదువుకున్నటువంటి దానిలో పాఠం ఏంటంటే దేవుని ఎడల ధనవంతులగుట. నువ్వు ఆర్థికంగా పేదవాడివి అయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, పర్వాలేదు, నడవని. కానీ దేవుని విషయంలో నువ్వు ధనవంతుడు అయి ఉన్నావో లేదో, దేవుని విషయంలో సమృద్ధిగా ఉన్నావో లేదో ఒక్కటి టెస్ట్ చేసుకో. ఎప్పటికప్పుడు ఆ విషయంలో మాత్రం పేదవాడిగా మాత్రం ఉండొద్దు. దేవుని విషయంలో, దేవునికి సంబంధించిన విషయాల్లో మనం సమృద్ధి గలవారమై ఉండాలి. దేవుణ్ణి సమకూర్చుకోవాలి, దేవుని సంబంధమైన విషయాలు సమకూర్చుకోవాలి. మొట్టమొదటి పాయింట్ రాసుకోవచ్చు, దేవునినే సమకూర్చుకొనుట. దేవుడే మన ఆస్తి, దేవుడే మన అంతస్తు, దేవుడే మన ఐశ్వర్యం. మనమందరము రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డాం. మీకు తెలుసు, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి స్వాస్థ్యం పంచి ఇవ్వమన్నాడు మోషేతో. కానీ లేవీయులకు స్వాస్థ్యము లేదు. 11 గోత్రాలకే స్వాస్థ్యం పంచి ఇవ్వమన్న దేవుడు మరి 12వ గోత్రం లేవి గోత్రం సంగతి ఏంటి ప్రభు అంటే, లేవీయులు యాజకులు వాళ్ళకి స్వాస్థ్యము లేదు, వాళ్ళకి నేనే స్వాస్థ్యం అన్నాడు. భలే మాట కదా అది. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి భౌతికమైన భూమి స్వాస్థ్యం అయితే, లేవి గోత్రానికి అంటే యాజకత్వానికి నిర్ణయించబడిన లేవి గోత్రానికి మాత్రం దేవుడే స్వాస్థ్యం. ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి అంటే మిగిలిన 11 గోత్రాలకి ఇచ్చినటువంటి ఈ భూమి పంచభూతాలు మహావేంద్రంతో లయమైతే అయిపోవచ్చు, కానీ లేవీయులకు స్వాస్థ్యమైన దేవుడు ఎప్పటికీ లయం కాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. అయితే ఇంకో చిన్న విషయం చెప్తా. మరి లేవీయులు ఎలా బతకాలి? నేనే స్వాస్థ్యం అన్నావు కదా, మరి లేవీయులు ఫీడింగ్ ఎలాగంటే, మిగిలిన 11 గోత్రాలలో ఎవరైతే సమృద్ధి గలవారు ఉన్నారో, ఎవరు ఏది తీసుకొచ్చినా సరే అందులో నుంచి కొంత భాగం లేవీయులు కేటాయించాలని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 11 మంది చేత పని చేపించి ఆ 11 మంది పనిలో నుంచి కొంత భాగాన్ని తీసి 12 వాడికి ఇచ్చినట్టు. ఈరోజు మనందరినీ కూడా దేవుడు రాజులైన యాజక సమూహం అని పిలిచాడు. మనలో యాజకత్వపు ఏర్పాటు కూడా ఉంది. కాబట్టి మనందరం, నేను చెప్పే విషయం ఓన్లీ పాస్టర్లకే వర్తించిద్ది అనుకోవద్దు, అది విశ్వాసులకు కూడా వర్తిస్తుంది.
మనందరము కూడా దేవుని ఎడల ఐశ్వర్యవంతులమై ఉండాలి, దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి, ఆత్మీయతలో నిరుపేదలమై ఉండకూడదు.